సింగపూర్ వాసవి క్లబ్ వారు క్యాన్సర్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డాక్టర్ బొల్లాం రాజేష్ గారు ఎంతో వివరంగా చెప్పారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి, చూడండి. నమస్తే సార్, చాలా సంతోషం. మీరు నమస్తే. షార్ట్ టైంలో మేము మిమ్మల్ని ఇన్వైట్ చేయగానే మీరు మా ఇన్వైట్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ఒప్పుకొని మా కోసం మీ 1 అవర్ టైంని ఇక్కడ ఈ విధంగా స్పెండ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సార్. సింగపూర్ వాసవి క్లబ్ మేము గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తూ వేరే సేవా కార్యక్రమాల్లో వీటిలో చాలా ముందుండి మన వాసవియన్స్ అందరినీ ముందుకు నడిపిస్తున్నాం సార్. వీలైనంత వరకు సమాజ సేవ, అమ్మవారు చెప్పిన ధర్మ సూత్రాలు పాటిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. మీ గురించి కూడా మేము చాలా విన్నాం సార్. మీరు చిన్న వయసు నుంచి చదువుకునేటప్పటి నుంచి కూడా ఒక భావజాలంతో 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా ఈ జాబ్ వచ్చిన తర్వాత కూడా చాలా మందికి చదువుకునే విద్యార్థులు అయితేనేమి, లేదంటే మన వయసులో వాళ్ళకి కానీ చాలా స్పోర్టివ్గా నిలుస్తూ వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని చాలా మంది ద్వారా కూడా విన్నాము. ఈరోజు మీతో మా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా పంచుకోవడం ముఖాముఖిలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మా కోర్ మెంబర్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. ఫస్ట్ 30 మినిట్స్ మనం జనరిక్గా క్యాన్సర్ రిలేటెడ్ వీటి గురించి మాట్లాడదాము. తర్వాత ఫ్లోర్కి కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ ఉంటే అడుగుదాము. తర్వాత మాకు ఏఐఏ నుంచి కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ తర్వాత కొన్ని టర్మ్ పాలసీస్ గురించి మేము డిస్కస్ చేసుకుంటాం సార్ తర్వాత. సో థ్యాంక్స్ అండి వన్స్ అగైన్. మనము ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా మేము మొదట ఎప్పుడైనా మా వచ్చిన గెస్ట్ వాళ్ళ తల్లిదండ్రులను స్మరించుకోవడం మా విధి. యాక్చువల్గా మనందరం ఇక్కడ ఉన్నామంటే మనందరం మన తల్లిదండ్రుల నుంచి వచ్చాం కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్టడీస్ ఎట్లా అని 2 minutes చెప్పేసి తర్వాత యాక్చువల్ సబ్జెక్ట్లో వెళ్దాం సార్. Okay. Thank you for giving me the opportunity. Can you hear me? Yes, sir. Yep. Okay, fine. To introduce myself, I am Dr. Rajesh Pullam, medical oncologist and hemato-oncologist working in India, Telangana, Hyderabad at Yashoda Hospital, Secunderabad. My mother, Swarajya Lakshmi, she is a housewife. My father is a Shoma Shankar. He's no more with us now. He used to be a businessman. I have completed my schooling and education in Warangal and have studied my graduation MBBS from Kakatiya Medical College, Warangal, and have done my graduation, post-graduation from Hyderabad, and I have done my PhD DM super specialty course from Tata Memorials, Mumbai. చాలా సంతోషం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి యశోదాలో మీరు కన్సల్టెంట్. ప్రెసెంట్లీ నేను యశోదలో మెడికల్ అండ్ హిమటో ఆంకాలజీగా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్. ఓకే, సంతోషం సార్. యాక్చువల్గా మా మెంబర్స్కి హై లెవెల్ నాలెడ్జ్ ఏం లేదు చాలా వాటికి, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వేరియస్ థింగ్స్లో సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి మెడికల్ సబ్జెక్ట్ అనేది పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. సో మనం బేసిక్ లెవెల్ నుంచి మాట్లాడదాము. సో యాక్చువల్గా ఈ క్యాన్సర్ అనేది యాక్చువల్గా ఏ జబ్బు అయినా కానీ పెరుగుతూ ఉండే కొద్దీ కొంచెం తగ్గిపోతుంది. అంటే ఏదైనా రావడము అంటే ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేసరికి రిడక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. కానీ క్యాన్సర్ బాగా ముందుకెళ్ళిపోయి ఒక తీవ్రమైన స్థాయికి వచ్చేసరికి జనాల్లో బయటపడిపోవడము ఎంతో మందిని చూస్తుంటాం. ఈవెన్ మనం మనోహర్ పారికర్ గారు, లేదంటే అరుణ్ జైట్లీ గారు, లేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ క్యాన్సర్ వల్ల చనిపోయారు, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వచ్చింది. ఎట్లా అసలు క్యాన్సర్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, క్యాన్సర్ ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, మన క్యాన్సర్ ఏ విధాలుగా ఉంది, ఎన్ని భాగాల్లో వస్తుంది, వీటి గురించి ఫస్ట్ జనరల్గా స్టార్ట్ చేద్దాం సార్. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ఫస్ట్ టు అండర్స్టాండ్, యు గైస్ ఆర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్, రైట్? తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేద్దాము. తెలుగులో ఉన్నా ఓకే, కొన్ని వర్డింగ్ విల్ యూజ్ ఇంగ్లీష్. ఓకే, ఫైన్. సో బేసికల్లీ మనము బిఫోర్ నోయింగ్ అబౌట్ క్యాన్సర్, నాట్ ఓన్లీ ది క్యాన్సర్, ఏ విషయం గురించి అయినా తెలుసుకునే ముందు మనం 4 things తెలుసుకోవాలి. ఇది ఎందుకు వస్తుంది, అంటే ఏంటి, దీన్ని ముందుగా ఎలా డయాగ్నోస్ చేయాలి, అండ్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి. సో ఫస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది అని తెలుసుకునే ముందు
అసలు నార్మల్ సెల్ ఎలా ఫంక్షన్ అవుతుంది, నార్మల్ సెల్ యొక్క ఫంక్షన్ ఏంటి, అది ఎలా డివైడ్ అవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ నార్మల్ గా ఒక సెల్ మల్టిప్లై అవుతున్నప్పుడు, సో ఒక సెల్ 2 సెల్ గా మారడము, 2 cells 4 cells గా మారడము, 4 cells 8 cells గా మారడము అనేది నార్మల్ ప్రక్రియ. సో నార్మల్ గా సెల్ డివిజన్ అనేది మనకి మన బాడీలో చాలా ఇంపార్టెంట్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బాడీ అనేది చూసుకుంటే దానిలో వేరియస్ ఆర్గాన్స్ ఉంటాయి. హార్ట్, లంగ్స్, బ్రెయిన్, అలా చాలా ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ అనేవి దే ఆర్ మేడప్ ఆఫ్ టిష్యూస్. టిష్యూస్ అంటే బ్రెయిన్ లో న్యూరాన్స్ అనే టిష్యూస్ ఉంటాయి, హార్ట్ లో కార్డియాక్ మయోసైట్స్ అనే టిష్యూస్ ఉంటాయి. సో బేసికల్ ఒక హ్యూమన్ బాడీని తీసుకుంటే ఫస్ట్ దాన్ని ఆర్గాన్స్ గా డివైడ్ చేస్తాము. ఆర్గాన్స్ లో ఉండే చిన్న పార్ట్స్ ని టిష్యూస్ అంటాము. ఆ టిష్యూస్ లో ఉండే దానిలో కన్నా ఉండే చిన్న పార్ట్స్ ని సెల్స్ అంటాము. సో బేసికల్లీ అవర్ హ్యూమన్ బాడీ is made up of entire body is made up of cells. So if you ask me, the functional unit of a body is a cell. సో మన బాడీ కంప్లీట్ గా ఫామ్ అవ్వడానికి, అయితే ఫంక్షన్ అవ్వడానికి మనకు ముఖ్యంగా కావాల్సిన ఒక థింగ్ ఏంటి అంటే సెల్. సో మనం పుట్టినప్పుడు ఒక సింగిల్ సెల్ జైగోట్ నుండి మనం ఇంత పెద్ద బాడీగా ఫామ్ అయినప్పుడు ఇట్ హ్యాస్ టు మల్టిప్లై నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒక సెల్ మల్టిప్లై అయిన తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ అపోప్టోసిస్ అండ్ డిఫరెన్సియేషన్. ఈ రెండు టర్మ్స్ మనకి క్యాన్సర్ గురించి అర్థం చేసుకోవాలంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ 2 cells గా డివైడ్ అయింది, 2 cells 4 cells గా డివైడ్ అయిపోయింది. మన బాడీకి కావాల్సిన 4 cells వచ్చేసాయి. సో అప్పుడు మన బాడీలో ఉన్న కంట్రోల్ మెకానిజం ఏంటి అంటే, ఆ సెల్ ఏదైతే ఇంకా ఎక్కువగా మల్టిప్లై అవుతుందో ద సెల్ హ్యాస్ టు డై బై ఇట్ సెల్ఫ్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as అపోప్టోసిస్. అపోప్టోసిస్ అంటే సెల్ఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ సెల్. సెకండ్, ఒకవేళ చనిపోయిన పక్షంలో సెల్ హ్యాస్ టు డిఫరెన్షియేట్ ఇంటూ ఎ టర్మినల్ సెల్ వేర్ ఇన్ విచ్ ఇట్ కెనాట్ డివైడ్ ఫర్దర్. అంటే ఆ సెల్ వేరొక సెల్ గా మారడం, దాన్ని డిఫరెన్సియేషన్ అంటాము. అలాంటి సిచ్యువేషన్ లో ఒక డిఫరెన్షియేటెడ్ సెల్ ఇంకా మల్టిప్లై అవ్వలేదు. సో ఒక సెల్ తనకు చేయాల్సిన పని అయిపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు అండర్గో 2 fates. ఐదర్ ఇట్ హ్యాస్ టు డై బై ఇట్ సెల్ఫ్, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎస్ అపోప్టోసిస్. అది తనంతట తాను చనిపోవాలి, లేదు డిఫరెన్సియేషన్ చెందాలి. డిఫరెన్సియేషన్ చెందింది అంటే అది ఇంకా ఫర్దర్ గా మల్టిప్లై అవ్వకూడదు. సో ఈ రెండిట్లో ఏది ఒకటి జరగకపోయినా అప్పుడు క్యాన్సర్ గా దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన 8 cells ప్రొడ్యూస్ అయిపోయింది బాడీలో, అక్కడితో ఆగిపోవాలి. అలా అవ్వకుండా అపోప్టోసిస్ జరగకపోతే 8 16 గా అవుతుంది, 16 32, 32 64, 128, 256, 512 అలా కంటిన్యూస్ గా మల్టిప్లై అవుతూ అక్కడ ఒక ట్యూమర్ ఫామ్ అవుతుంది. ఈ సెల్స్ అన్ని కలిపి ఒక టిష్యూ ఫామ్ అయ్యి అది అవుట్ గ్రోత్ అయ్యి ఒక ట్యూమర్ ఫామ్ అవుతుంది. ఒకప్పుడు ఏదైతే ఒక ఆర్గన్ లో ట్యూమర్ ఫామ్ అవుతుందో అక్కడి నుంచి అది డిటాచ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ లో కలిసి డిఫరెంట్ పార్ట్స్ లోకి వెళ్తుంది. సో ఇలా మనకి క్యాన్సర్ వస్తుంది. So basically, to say in a layman's language, it is uncontrolled, unregulated cell proliferation. నార్మల్ గా సెల్ ప్రొలిఫరేషన్ అనేది రెగ్యులేటెడ్ గా, కంట్రోల్డ్ గా జరగాలి. అలా జరగనప్పుడు తన అటానమస్ గా సెల్ డివైడ్ అయినా కానీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండర్ బాడీ కంట్రోల్ కానీ, అప్పుడు క్యాన్సర్ ఫామ్ అవుతుంది. ఓకే. సో ఎన్ని రకాలు ఉన్నాయి సార్ క్యాన్సర్లు? అంటే చాలా వింటుంటాం, చాలా రకాలు. ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క ఏరియాకి వచ్చినప్పుడు దానికి ఒక్కొక్క పేరుతో పిలిచడము, లేదంటే దానికి ఒక స్పెసిఫిక్ డివిజన్ లాగా చేసి ఉన్నారు కదా. అట్లా మామూలుగా ఇప్పుడు ఓవరాల్ గా జనరల్ గా చూస్తే వరల్డ్ వైడ్ లేదంటే మన ఇండియాలో వేటి మీద ఎక్కువ కేసెస్ వస్తున్నాయి? అసలు పూర్వం ఇన్ని లేవు కదా, ఈ మధ్యనే రావడానికి కారణం ఏంటి? సో బేసికలీ క్యాన్సర్స్ 2 రకాలండి. ఒకటి సాలిడ్ ట్యూమర్స్, ఒకటి హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్. సాలిడ్ ట్యూమర్స్ అంటే ఆర్గాన్స్ కి వచ్చే క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, దాని తర్వాత యూట్రస్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, వీటన్నిటిని సాలిడ్ ట్యూమర్స్ అంటాము. రెండోది హిమటలాజికల్ క్యాన్సర్స్. హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ అనమాట. AML, ALL, CML, CLL అని ఉంటాయి. సో మెజారిటీగా కనుక మనం చూసుకున్నట్టుగా అయితే 100లో అరౌండ్ 70 to 80% ఆఫ్ ద క్యాన్సర్ సాలిడ్ ట్యూమర్స్ ఏ ఉంటాయండి. సాలిడ్ ట్యూమర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ అలా. సో మన ఇండియాలో కనుక చూసినట్టుగా అయితే, ఇండియా కానీ వరల్డ్ వైడ్ లో కానీ చూస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్స్ లో మేల్స్ లో అండ్ ఫీమేల్స్ లో కనుక సపరేట్ డేటా తీసుకున్నట్టుగా అయితే, ఉమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్,
గర్భాశయ క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్ అండ్ అండాశయ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ అనేవి మోస్ట్ కామన్ అండి. అదే మేల్స్ లో చూసుకున్నట్టుగా అయితే మౌత్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ టొబాకో చూయింగ్ వల్ల కానీ, సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ, అడిక్షన్స్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ కామన్ గా చూస్తుంటాం మేల్స్ లో. ఓరల్ ఆర్ మౌత్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ, లంగ్ క్యాన్సర్స్ కానీ, అండ్ స్టమక్ క్యాన్సర్, ఇవి మేల్స్ లో చూసుకున్నట్టుగా అయితే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అండి. ఇప్పుడు క్యాన్సర్ ని ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేసే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క మెథడ్ ఉందా? లేకంటే లెట్స్ అజ్యూమ్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడడం అనుకోండి. ఓకే, దాంట్లో టైప్స్ ఉంటాయి కదా, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా అంటారు కదా. సో ఇట్లా కాకుండా ముందే లెవెల్ 1 కంటే ముందులోనే, అంటే జనరల్ గా కామన్ లైఫ్ నడిపేటప్పుడే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎవరికి ఉండొచ్చు ఎక్కువ? ఒకవేళ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ముందు వెరీ ఎర్లీ టైంలోనే ఐడెంటిఫై చేయొచ్చు? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, సర్వైకల్ క్యాన్సర్ కి నార్మల్ గా క్యాన్సర్ ని రెండు రకాల క్యాన్సర్ డయాగ్నోసిస్, రెండు రకాలు. వన్, డయాగ్నోస్టిక్ టెస్టింగ్. ఇప్పుడు ఏదైనా మన క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకుందాము అంటే రెండు రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి డయాగ్నోస్టిక్ టెస్టింగ్, అంటే క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పుడు అది ఉందా లేదా కనుక్కునే వాటిని డయాగ్నోస్టిక్ మెథడ్స్ అంటాం. రెండవది స్క్రీనింగ్ మెథడ్స్. స్క్రీనింగ్ మెథడ్స్ అంటే ద వర్డ్ స్క్రీనింగ్ టెల్స్ అబౌట్ హెల్దీ ఏసిమ్టమాటిక్ ఇండివిజువల్స్. అంటే వీళ్ళకి ఏమి జబ్బు లేదు కానీ ఉందేమో, ఒకవేళ వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా. సో నార్మల్ గా కార్పొరేట్స్ లో మనం ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అని చేసుకుంటుంటాం రెగ్యులర్ గా, 1 year ఒకసారి, 2 years ఒకసారి. సో అలా చేసుకునే టెస్ట్లలో క్యాన్సర్ వాటికి చేసే వాటికి స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో డయాగ్నోస్టిక్ టెస్ట్లు క్యాన్సర్ చేయాల్సిన టెస్ట్లు రెండు రకాలు. ఒకటి డయాగ్నోస్టిక్ టెస్ట్, ఒకటి స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏసిమ్టమాటిక్ ఇండివిజువల్స్ లో చేసేది, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే సిమ్టమాటిక్ ఇండివిజువల్స్ లో టెస్ట్ చేసేది. సో నార్మల్ గా మనం క్యాన్సర్ లో కనుక స్టేజెస్ మాట్లాడుకున్నట్టుగా అయితే స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. మనకు నార్మల్ గా 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అంటే అర్థం ఏంటి అంటే ఏ దగ్గర నుంచి అయితే క్యాన్సర్ ఫామ్ అవుతుందో ఆ చోట మాత్రమే ఉంటే, ఇఫ్ ద ట్యూమర్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద టిష్యూ ఆఫ్ ఆరిజిన్, మీనింగ్ ఎక్కడి నుంచి అయితే క్యాన్సర్ ఫామ్ అయిందో ఆ ఆర్గాన్ చోట్ల మాత్రమే ఉంది అంటే దట్ ఈస్ స్టేజ్ 1. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుగా అయితే, బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇఫ్ స్టేజ్ ట్యూమర్ కనుక ఓన్లీ బ్రెస్ట్ లోనే మాత్రమే ఉంది అంటే దాన్ని స్టేజ్ 1 అంటాం. సో దెన్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. స్టేజ్ 1 ని లోకల్ ట్యూమర్స్ అంటాం ఆర్ ఎర్లీ ట్యూమర్స్. స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 ని లోకల్లీ అడ్వాన్స్ ట్యూమర్స్ అంటాం. లోకల్లీ అడ్వాన్స్ ట్యూమర్స్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే ట్యూమర్ ఫామ్ అయిందో అక్కడితో పాటు పక్కనున్న టిష్యూస్ కి స్ప్రెడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్స్ కి ఆర్ బ్రెయిన్ కి ఇలా వెళ్ళకన్నా ముందు ఇట్ గోస్ టు ఆర్మ్ పిట్, యాక్సిల్లా అంటాం. ఆర్మ్ పిట్ లో యూజువల్ గా చంకలో గడ్డలు అంటాం. సో ఇవి లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అవుతుంది. సో ఒకవేళ కనుక బ్రెస్ట్ క్యాన్సర్ కనుక లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అయింది అనుకోండి, దాన్ని స్టేజ్ 2 టు స్టేజ్ 3 అంటాం. అంటే ఎక్కడైతే ఫామ్ అయిందో దానితో పాటు పక్కనున్న ఆర్గాన్స్ కి, ఇప్పుడు మన రొమ్ము పక్కన ఆంపిట్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలోకి వెళ్తే దాన్ని స్టేజ్ 2 టు స్టేజ్ 3 అంటాం. అలాగే స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ పార్ట్స్ కి వెళ్ళిపోయింది. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ లివర్ కి వెళ్ళింది, లేదు బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెయిన్ కి వెళ్ళింది, బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్స్ లోకి వెళ్ళింది, అలాంటి వాటిని స్టేజ్ 4 అంటాం. సో బేసికల్ గా స్టేజింగ్ గురించి మాట్లాడాం. మీరు అన్నట్టుగా ఈ స్టేజ్ 1 కన్నా ముందే మనం కనుక్కోవచ్చా? అలా కనుక్కోవడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? అలా కనుక్కోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? సో యాజ్ వి నో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అండ్ ఎర్లీ స్టేజెస్ లో డయాగ్నోసిస్ చేయడం వల్ల బోత్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ తక్కువ. సార్ వాయిస్ అదే వేరే స్టేజ్ 4 లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ లో డయాగ్నోస్ చేయగలిగినాం అనుకుంటే దట్ గోస్ ఇంటూ అప్రాక్సిమేట్లీ 5 years సర్వైవల్ 30% ఉంటుంది. సో మనం ముందుగా చేయగలగాల్సిన టెస్ట్లు ఏంటి? క్యాన్సర్ రాకుండా ముందు మనం ఏమైనా టెస్ట్ చేసుకోగలగాల? ఒకవేళ అలాంటి టెస్ట్లు ఏమైనా ఉంటే అందరూ చేసుకోవాలా, లేదంటే ఒక స్పెసిఫిక్ హై రిస్క్ గ్రూప్ మాత్రమే చేసుకోవాలా? సో
ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే వాటిలలో స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. వాటి పేరు మ్యామోగ్రామ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ మ్యామోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెస్ట్ కి ఏ విధంగా అయితే ఎక్స్రే, కడుపుకి ఏ విధంగా అయితే అల్ట్రాసౌండ్ చేస్తామో, బ్రెస్ట్ కి చేసే సోనోగ్రామ్ ని కానీ బ్రెస్ట్ కి చేసే ఎక్స్రేని మ్యామోగ్రామ్ అనేది అంటాము. సో దీని వల్ల ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ టిష్యూ లోపల చిన్నగా ఎర్లీ ఫేజెస్ లో గ్రోత్ స్టార్ట్ అయింది, ఇంకా బయటికి కనపడట్లేదు, అలాంటి వాటిని కూడా మనం దీని ద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఆ మ్యామోగ్రామ్ లో కనుక అబ్నార్మల్ టిష్యూస్ కానీ లంప్స్ లాగా కానీ కంతుల్లాగా కానీ మనకి ఏమైనా కనబడితే వాటిని ఒక సూది టెస్ట్ ఉంటుంది, దాన్ని FNAC కానీ బయోప్సీ అని కానీ అంటాము. అలాంటి FNAC ఆర్ బయోప్సీ అనే టెస్ట్ చేయడం ద్వారా మనము ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ ని కనుక్కోవచ్చు. ఇలా బ్రెస్ట్ ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాము. థర్డ్ అండాశయ క్యాన్సర్, సో ఓవేరియన్ క్యాన్సర్ అంటాము. సో ఒక్కొక్క క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి అయితే మ్యామోగ్రామ్, అదే ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ కి చేసే స్క్రీనింగ్ టెస్ట్ పేరు పాప్ స్మియర్ అంటాము. సో నార్మల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న అందరు ఫీమేల్స్ ఎవ్రీ ఇయర్ పాప్ స్మియర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఓవేరియన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లో చేసే స్క్రీనింగ్ టెస్ట్ పేరు అల్ట్రాసోనోగ్రామ్. అండ్ ఒక ట్యూమర్ మార్కర్ అంటాం. ట్యూమర్ మార్కర్ అంటే ఏంటి అంటే, ఏదైనా ట్యూమర్ మన బాడీలో గ్రో అవుతుంది అన్నప్పుడు ఆ ట్యూమర్ లో నుంచి కొన్ని సబ్స్టాన్సెస్ బ్లడ్ లో రిలీజ్ అవుతాయి. సో బ్లడ్ టెస్ట్ లో కూడా మనకి క్యాన్సర్ ఉందో లేదో, వచ్చే అవకాశం ఉందో అనేది కూడా మనం ఒక్కొక్కసారి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ట్యూమర్ 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు మనము క్లినికల్ గా చూసినా కనపడకపోవచ్చు, స్కాన్ చేసినా కనపడకపోవచ్చు. కానీ లెస్ దాన్ 1 సెంటీమీటర్ ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని సార్లు అవి కొన్ని సబ్స్టాన్సెస్ ని బ్లడ్ లోకి సెక్రెట్ చేస్తాయి. మనం రొటీన్ గా చేసే బ్లడ్ టెస్ట్లలో కనుక క్యాన్సర్ రిలేటెడ్ ప్యానెల్ టెస్ట్లు చేస్తే ఆ లెవెల్స్ కనుక ఎక్కువగా కనపడ్డాయి అనుకోండి, అలాంటి వాళ్ళలో మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఏదైతే ఇలాంటి సబ్స్టాన్సెస్ ని ట్యూమర్ మార్కర్స్ అంటాం. ట్యూమర్ మార్కర్స్ అంటే దీస్ ఆర్ సమ్ బ్లడ్ టెస్ట్ which are done to diagnose the tumors whether they are present or not. If they are present, what is the level of tumors? అంటే ట్యూమర్ మార్కర్ ఎక్కువగా ఉంది అంటే ట్యూమర్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది అన్నట్టు. మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్యూమర్ మార్కర్స్ టెస్ట్ చేసి చూస్తాం. ట్రీట్మెంట్ ఇవ్వడానికన్నా ముందు 500-600 ఉన్న వాల్యూ ట్రీట్మెంట్ ఇస్తున్న తర్వాత 30-40-50 తగ్గింది అంటే ట్యూమర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని తెలుస్తుంది. సో బేసికల్లీ మనం ఎర్లీగా తెలుసుకోవడానికి there are 3 things, depends on cancer. 1 is blood test, 2 is imaging అంటే ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఇలాంటి టెస్ట్లు, 3 is clinical examination by self and clinical examination by the doctors. Usually గా preventive health checkups కి వెళ్ళినప్పుడు women or men should come out with their complaints. మాకున్న కంప్లైంట్స్ ఇవి, what tests we need to do అన్నట్టుగా. సో యూజువల్ గా ఇప్పుడు మరి ఇన్ని టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి, సో ఇట్ డజంట్ మీన్ దట్ అందరూ ఈ టెస్ట్లు అన్నిటిని చేసుకోవాలని కాదు. సో హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఈ టెస్ట్లు చేసుకోవాలి. హై రిస్క్ అని ఎప్పుడు అంటాము, ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీలో 2-3 ఎవరికైనా క్యాన్సర్ ఉంది, సో బ్లడ్ రిలేటెడ్ వాళ్ళకి క్యాన్సర్ ఉంది, మన ఓన్ కిడ్ అండ్ కిడ్ మన ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది, సో ఇలాంటి వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఎర్లీగా కనుక్కోవచ్చు. కానీ ఇలాంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఫ్యామిలీ హిస్టరీ ఒకటి. సెకండ్ అడిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మేల్స్ లో ఏంటంటే దే హ్యావ్ గాట్ అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్, క్రానిక్ స్మోకింగ్, 10 years to 20 years నుంచి స్మోకింగ్ హిస్టరీ ఉంది. సో ఇలాంటి వాళ్ళు, సో ఐదర్ హై రిస్క్ ఫీచర్స్ అడిక్షన్స్ ఉన్నా, లేదు అంటే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ గా ఉన్నా, ఇలాంటి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవడం ద్వారా ఎర్లీ ఫేజెస్ లో మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చే పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు సార్? యాక్చువల్ గా చాలా మందికి ఒక అపోహ ఉంది, మా ఇంట్లో పేరెంట్స్ ఉంటే నాకు వస్తుందేమో అనే ఒక అపోహ బాగా స్ట్రాంగ్ గా నిలబడిపోయింది. సో ఇది ఎంత పర్సెంటేజ్, లేదంటే 50%, 20%, లేకుంటే ఇస్ దేర్ ఎనీ నెంబర్, సమ్ మెట్రిక్ ఉందా దాని గురించి? అది అందులో ఇంకొకటి, పేరెంట్స్ కి ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంటే వాళ్ళ బిడ్డలకి సేమ్ వచ్చేది ఉందా, వేరే ఏరియాస్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? యా, గుడ్ క్వశ్చన్ అండి. సో బేసికల్లీ క్యాన్సర్స్ లో ఒకవేళ ఫెమిలియల్ క్యాన్సర్స్ లో మాట్లాడుకుంటే 2 రకాలు ఉంటాయండి. సో యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ 2 టర్మ్స్. వన్ ఈస్ ఫెమిలియల్ క్యాన్సర్, వన్ ఈస్ హెరిడిటరీ క్యాన్సర్. సో నార్మల్ గా
ఓవరాల్ గా మనం చూసుకున్నట్టుగా అయితే 100 కేసెస్ ఆఫ్ క్యాన్సర్ కనుక చూసినట్టుగా అయితే లెస్ దాన్ 5% శాతం కన్నా క్యాన్సర్స్ మాత్రమే ఫెమిలియల్ క్యాన్సర్స్ కానీ, హెరిడిటరీ క్యాన్సర్స్ కానీ, ఆర్ జెనెటిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ ఉంటాయి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, లెస్ దాన్ 10% మాత్రమే ఉంటాయి. కానీ ఈ వీటిలలో దేర్ ఆర్ ఫ్యూ ఫ్యామిలీ జీన్స్, అంటే ఎస్పెషల్లీ జెనెటిక్ క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, వీటిలలో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 5 to 10% హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి. హెరిడిటరీ అంటే అర్థం ఏంటంటే వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ని హెరిడిటరీ క్యాన్సర్స్ ఆర్ ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ మదర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, సో వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, సో వాళ్ళ డాటర్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సో ఇలా పేరెంట్స్ నుంచి కిందికి వస్తే, పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చే క్యాన్సర్స్ ని హెరిడిటరీ, వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ అంటాం. కొన్ని ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటాం, అంటే జీన్స్ లో ప్రాబ్లం ఉండడం వల్ల క్యాన్సర్ వస్తుంది, కానీ ఆ క్యాన్సర్స్ పేరెంట్ నుంచి చైల్డ్ కి వచ్చే ఛాన్సెస్ వెరీ లెస్. వాటిని ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటాం. సో జీన్స్ వల్ల వచ్చే రిస్క్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అది హెరిడిటరీ క్యాన్సరా, ఫెమిలియల్ క్యాన్సరా అనేది తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ మదర్, ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్టుగా అవుతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెరిడిటరీ ఫెమిలియల్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనుకోండి, చైల్డ్ కి బ్రెస్ట్ క్యాన్సరే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ క్యాన్ బి ఓవేరియన్ క్యాన్సర్ ఆల్సో, అండాశయ క్యాన్సర్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఓవరీ క్యాన్సర్ కి కాజ్ చేసే కామన్ జీన్ ఒకటి ఉంటుంది, దాన్ని BRCA జీన్ అంటాం, బ్రాకా జీన్. మీరు గూగుల్లో గట్రా చూసినట్టుగా అవుతే దేర్ సంథింగ్ కాల్డ్ as క్యాన్సర్ సప్రెసర్, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటాం. అలాంటి జీన్ లో కనుక మ్యూటేషన్ వస్తే అప్పుడు వీళ్ళల్లో హెరిడిటరీ క్యాన్సర్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంజెలినా జోలీ స్టోరీ తీసుకున్నట్టుగా అవుతే, ఆంజెలినా జోలీ డజంట్ హ్యావ్ ద క్యాన్సర్ యాజ్ సచ్, కాకపోతే ఆంజెలినా జోలీ వాళ్ళ మదర్ అండ్ మదర్స్ వాళ్ళ సిస్టర్ both had breast cancer and both have died in the early phases of their life, maybe around 50 years. So వాళ్ళలో కనుక మనం టెస్ట్ చేసినట్టుగా అవుతే వాళ్ళు when they have searched for the reason why they have developed both same cancers and they had an early death అని చూసినట్టుగా అయితే దానిలో ట్యూమర్ సప్రెసర్ జీన్ అనే ఒక జీన్, బ్రాకా, BRCA1 BRCA2 అనే జీన్స్ ఉన్నాయి. సో వాళ్ళలో ఆ జీన్ మ్యూటేట్ అయిందనమాట. సో ఆ జీన్ మ్యూటేట్ అవ్వడం ద్వారా వాళ్ళగా క్యాన్సర్ వచ్చింది. అండ్ ఈ జీన్ అనేది హెరిడిటరీ జీన్, అంటే పేరెంట్స్ లో ఆ జీన్ ఉంటే అది పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెన్ ఆంజెలినా జోలీ టెస్టెడ్ హర్ సెల్ఫ్ వెదర్ నాలో ఈ జీన్ ఉందా లేదా, మ్యూటేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకున్నప్పుడు తనకి ఆ బ్రాకా అనే జీన్ మ్యూటేటెడ్ గా ఉంది. సో తనకి రిస్క్ ఆఫ్ అక్వైరింగ్ ద క్యాన్సర్, మామూలుగా ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని తెలుసుకొని ఆ క్యాన్సర్ రాకుండా ముందే బోత్ బ్రెస్ట్ ని అండ్ ఓవరీస్ ని రిమూవ్ చేసుకుంది. దీస్ ఆర్ కాల్డ్ as రిస్క్ రిడక్టింగ్ సర్జరీస్. సో ఆమె బైలేటరల్ బ్రెస్ట్ సర్జరీ చేయించుకుంది, రిమూవ్ చేసేసుకుంది. బైలేటరల్ ఓవరీస్ కూడా she has been operated for the same. So depends on case to case అండి. సో యాక్చువల్గా ఈ జీన్ టెస్ట్లు ఎక్కడైనా అవైలబుల్, యాక్చువల్గా అది ఒకవేళ ఎవరికైనా ఉంది అంటే పేరెంట్స్ కి, సో రికమెండెడ్ టు గో ఆన్ దట్ జీన్ టెస్టింగ్ ఇస్ ఇట్? Yeah, gene testing is very much available in all places, including India. We have got multiple genes. కాకపోతే మనము ఏంటి అంటే ఎవరికి జీన్ టెస్ట్ చేయాలి, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, అండ్ ఏ జీన్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఆ BRCA జీన్ మీకు చేసినా నాకు చేసినా పాజిటివ్ ఉంటుంది. సో జీన్ అనేది అందరిలో ఉంటుంది, కానీ ఆ జీన్ వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కాజ్ చేసే జీన్స్ 2 రకాలు. ఒకటి ట్యూమర్ సప్రెసర్ జీన్, 2 ఆంకోజీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నడుస్తున్న కారు ఫాస్ట్ గా వెళ్ళాలంటే వీ హ్యావ్ గాట్ 2 ways, ఐదర్ రిలీజ్ ద బ్రేక్ ఆర్ ప్రెస్ ద యాక్సిలరేటర్. సో ఆంకోజీన్ అంటే క్యాన్సర్ ని కాజ్ చేసే జీన్, ఆంకోజీన్ అంటే క్యాన్సర్ ని కాజ్ చేసే జీన్. రెండోది ట్యూమర్ సప్రెసర్ జీన్ అంటే క్యాన్సర్ ని ఆపే జీన్. ట్యూమర్ అంటే క్యాన్సర్, సప్రెసర్ అంటే ఆపేది, ఎనీథింగ్ విచ్ ఇన్హిబిట్స్. సో మనకు
బండి ముందుకు నడవాలి అంటే వీ హ్యావ్ గాట్ 2 things, ఐదర్ రిలీజ్ ద బ్రేక్ ఆర్ ప్రెస్ ద యాక్సిలరేటర్, ఆల్రెడీ మూవింగ్ వెహికల్. సో అలాగే క్యాన్సర్ రావాలి అంటే ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్ ఇన్హిబిట్ అయినా లేదు ఈ ఆంకోజీన్ యాక్టివేట్ అయినా. సో అర్థమవుతుంది కదా, ఆంకోజీన్ యాక్టివేట్ అయిన పరిస్థితిలో కానీ లేదు ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్ ఇన్హిబిట్ అయినప్పుడు కానీ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ ఈ జీన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఆ జీన్ ఉంటుంది. కానీ ఆ జీన్ మ్యూటేట్ అయిందా, మ్యూటేట్ మీన్స్ డిస్ఫంక్షనల్, ఖరాబ్ అయిందా లేదా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా తెలుసుకునే ముందు దేర్ ఆర్ సమ్ 1 crores and millions of genes in the human body. అది ఎక్కడని చూస్తాము, అది ఎక్కడని అది ఐడెంటిఫై చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ వి సీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, మా మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే యూజువల్ గా పేరెంట్స్ తో వస్తున్న పిల్లలు, ఎస్పెషల్లీ ప్రీ మ్యారేజ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, అరౌండ్ 20-19 years ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ నా కంపెనీ చేస్తూ మా క్లినిక్స్ లో వస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద కామన్ ఎన్కౌంటర్డ్ క్వశ్చన్స్ బోత్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్, నాకు ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కదండి, మా చైల్డ్ కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఆమెకు మేము మ్యారేజ్ చేద్దామని ప్లాన్ ఉంది. సో అబ్బాయి వాళ్ళు దేవర్ ఆస్కింగ్, ఇట్లా మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది కదా, సో మీరు మీ చైల్డ్ కి ఏమైనా చెక్ చేశారా, మీ ఆడపిల్లకి ఏమైనా చెక్ చేశారా, వెదర్ క్యాన్సర్ రిలేటెడ్ జీన్స్ ఏమైనా ఉన్నాయా లేవా. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బోత్ is common for both children and adults. సో వీళ్ళలో ఏంటి అంటే ఎప్పుడు కానీ జెనెటిక్ టెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ పేషెంట్ కి అయితే క్యాన్సర్ ఉందో ఫస్ట్ వాళ్ళలో ఆ టెస్ట్ చేయాలి. వాళ్ళలో కనుక ఆ జీన్ పాజిటివ్ ఉందనుకోండి, ఏదైతే మ్యూటేషన్ ఉందో అంటే వాళ్ళలో ఏ జీన్ అనేది చాలా ఒక పెద్ద లెంత్, ఏ పార్ట్ లో కనుక మ్యూటేషన్ ఉంది, ఏ పార్ట్ అయితే ఖరాబ్ అయిందో ఆ పార్ట్ ని మాత్రం స్పెసిఫిక్ గా సీక్వెన్స్ చేసి ఆ అబ్నార్మాలిటీ వాళ్ళ చిల్డ్రన్ లో ఉందా లేదా చూడాలి. బికాస్ 100 పేషెంట్స్ కి బ్లడ్ ఓవరీ క్యాన్సర్ ఉంది అనుకోండి, ఆ 100లో ఉన్న 100 కిడ్స్ ఉన్నారనుకోండి, అందరికీ ఓవరీ క్యాన్సర్ రావాలని లేదు. కాకపోతే ఆ 100 కిడ్స్ లో మీరు ఆ జీన్ టెస్ట్ చేస్తే 70-80 మందికి పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా జీన్ పాజిటివ్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉంటుంది అని గ్యారంటీ లేదు. సో అందుకని ఫస్ట్ చేయాల్సిన అంటే ఏంటి అంటే పేషెంట్ టెస్ట్ ద పేషెంట్ లో టెస్ట్ చేసి దాంట్లో కనుక వాళ్ళలో కనుక మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే ఆ సేమ్ మ్యూటేషన్ పిల్లల్లో ఉందా లేదా అని చూడాలి. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, జెనెటిక్ కౌన్సిలింగ్, ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్, పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ అవి చేసి ఆ టెస్ట్ లో పాజిటివ్ వస్తే కనుక మనము పిల్లలో టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ లేని పరిస్థితి కొందరు ఉంటారు కదండి సార్, వాళ్ళు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోయి ఉంటారు, పిల్లలకి ఇట్లాంటి క్లారిటీ ఉండదు ఎట్లా అనేసి, ఇట్లాంటి సమయాల్లో ఏం సజెస్ట్ చేస్తారు? యూజువల్లీ we ask them, this is called as unclear and undefined history. So వాళ్ళలో ఏంటి అంటే we usually ask them not to go for genetic testing because వాళ్ళ పేరెంట్ కి వచ్చిన క్యాన్సర్ జెనెటిక్ రీజన్ వల్లనా కాదా అని. ఫర్ ఎగ్జాంపుల్ 100 పేషెంట్స్ కి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దానిలో 100లో ఓన్లీ 5% వల్లనే జెనెటిక్ రీజన్స్ వల్ల వచ్చి ఉంటుంది, మిగతా 95% నాన్ జెనెటిక్ రీజన్స్ అయి ఉండొచ్చు. సో you cannot administer or do the test for all 100 people if you have to catch only 5 reasons. So నాన్ జెనెటిక్ రీజన్స్ లో వల్ల కూడా ఉండొచ్చు పేరెంట్స్ కి. సో అలాంటి సిచ్యువేషన్ లో వెన్ పేరెంట్స్ హిస్టరీ తెలియని పరిస్థితుల్లో మేము ఏం చేస్తాము అంటే స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ లేరు బట్ చిల్డ్రన్ వాంటెడ్ టు నో, వాళ్ళకి ఒక వేగ్ ఐడియా ఉంది మా పేరెంట్ కి క్యాన్సర్ వచ్చి చనిపోయారు, కాకపోతే అప్పుడు రీజన్స్ ఇవన్నీ మాకు తెలియదు. సో అలాంటి వాళ్ళలో ఏంటి అంటే సపోజ్ ఫీమేల్స్ లో అయితే మ్యామోగ్రామ్ టెస్ట్ చేయడం కానీ, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయడం కానీ, పాప్ స్మియర్ అని కానీ ఇలాంటివి ఉంటాయి. అదే మేల్స్ లో అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్స్ అట్లా ఉన్నారు, వాళ్ళలో సిటీ స్కాన్ చెస్ట్ కానీ, అదే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ మేల్స్ లో అబోవ్ 50 years లో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా కామన్. సో అలాంటి వాళ్ళ కోసం పిఎస్ఏ అనే కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ తెలియదో వాళ్ళల్లో స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తుంటాం. దీని మీద ఇంకా 2-3 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ అన్నాం కదా, ఏజ్ లిమిట్ ఇప్పుడు లేడీస్ లో ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే 30+, 40+, 50+? అది ఒక క్వశ్చన్. మగవాళ్ళ నుంచి ప్రోస్టేట్ క్యాన్సర్ అని అన్నాం కదా, ఇది ఒకవేళ లేడీస్ సైడ్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి లేదనుకోండి, సో ఎప్పుడైతే వీళ్ళు కలిసినప్పుడు
వీళ్ళ నుంచి వాళ్ళకి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అది Okay. 2 క్వశ్చన్. 2 questions అండి. ఓకే అండి. ఫస్ట్ థింగ్ రిగార్డింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఏజ్ గ్రూప్, నార్మల్లీ ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క కామన్ ఏజ్ గ్రూప్ లో ఉంటుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నట్టుగా అయితే ఇట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ యావరేజ్, మీడియన్ యావరేజ్ చూసుకున్నట్టుగా ఏజ్ చూస్తే 40 to 60 ఏజ్ గ్రూప్ లో బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ గా చూస్తుంటాం. బట్ వీ హ్యావ్ గాట్ ఎక్సెప్షన్స్. ఈవెన్ 20 years 22 years ఉన్న వాళ్ళలో కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూడొచ్చు. కానీ 100లో 90%, అండ్ ఇఫ్ యూ సీ మెజారిటీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి మనము 40 to 60 years ఏజ్ గ్రూప్ లో చూస్తుంటాము. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఓవేరియన్ క్యాన్సర్స్, అండాశయ క్యాన్సర్ చూసుకున్నట్టుగా అయితే 60 years అండ్ 50+ 60+ వాళ్ళలో చూస్తుంటాం. వెరాస్ సర్వైకల్ క్యాన్సర్స్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ కనుక ఉన్నట్టుగా అయితే అప్పుడు వాళ్ళని మనము ఎర్లీ ఏజ్ లో చూస్తుంటాం. బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ టు high amount of sexual activity. So premarital sex, multiple sex partners, and HPV infections ivi cause kabatti sexually active group lo around 20, 25, 30 years వాళ్ళలో మనము ఈ గ్రూప్ ఎక్కువ చూస్తుంటాం. ఇది సర్వైకల్ క్యాన్సర్. దట్ ఈస్ రిగార్డింగ్ ద ఏజ్ గ్రూప్ ఇన్ ద ఫీమేల్స్ లో ఉన్న 3 కామన్ క్యాన్సర్స్ వాటి ఏజ్ గ్రూప్స్ చూసాం. అదే మేల్స్ లో వచ్చినట్టుగా అయితే ప్రోస్టేట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఈ 3 కామన్, అండ్ మౌత్ ఓరల్ రిలేటెడ్ క్యాన్సర్స్. ఈ ఓరల్ రిలేటెడ్ క్యాన్సర్స్ బక్కల్ మ్యూకోజా అంటాం, నోట్లో చిగుర్ల క్యాన్సర్, వీటన్నిటికీ ఏంటి అంటే ఈ క్యాన్సర్స్ యూజువల్లీ 40 to 50 years లో కామన్. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ కనుక చూసినట్టుగా అయితే అబోవ్ 70, యూజువల్ గా ఏంటి అంటే 65, 70, 70+ ఉన్న వాళ్ళల్లో ప్రోస్టేట్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ కామన్ గా చూస్తుంటాం. వెరాజ్ లంగ్ క్యాన్సర్స్ అనేవి డిపెండ్స్ ఆన్ ద స్మోకింగ్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి హ్యాస్ started smoking at the age of 10, we can see the lung cancer at the age of 40 also. So it is related to duration of smoking. Normally 25 to 30 years of smoking history ఉన్న వాళ్ళలో లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ కానీ యూజువల్లీ డిపెండ్స్ ఆన్ లొకేషన్ టు లొకేషన్, ఆ ఏరియాలో వాళ్ళ habits, addictions. Suppose usually majority of the times if somebody has to start smoking, they'll be starting it around that teenage, around 20, 25s. So we see if they have started it around 20, 25 years, we see them having lung cancer at the age of 40, 45. So it depends on age group anamata. So ee addictions ఏ long lo unnayani, and this is regarding the age group, regarding the common cancers. Second question regarding transmission from one person to other person. So cancer is not contagious. ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈవెన్ ఇఫ్ ఎ హస్బెండ్ హ్యాస్ ఎ క్యాన్సర్, హీ కెన్ హ్యావ్ ఎ నార్మల్ సెక్షువల్ లైఫ్ విత్ హిస్ స్పౌస్. సో దట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్. ఇట్ డస్ నాట్, వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ అడిగారు, అది మా ఇంట్లో పేరెంట్స్ కి ఎల్డర్లీ వాళ్ళకు ఉందండి, పిల్లలు వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా, వాళ్ళు తినే ప్లేట్లలో మనం తినడం వల్ల అట్లా ఏమైనా వస్తుందా? క్యాన్సర్ డస్ నాట్ స్ప్రెడ్ బై టచ్, ఇట్ డస్ నాట్ స్ప్రెడ్ బై sexual intimacy, and it is non-contagious disease. So they can have their normal life, and they need not be isolated from the others. This social stigma has to be removed. ఇంకొక క్వశ్చన్ సార్, యాక్చువల్గా ఇప్పుడు మనము చూస్తూ ఉంటే చాలా మందికి కొన్ని వేరియస్ ప్లేస్లలో కొన్ని లంప్స్ అనేవి ఉంటాయి, కొన్ని గడ్డలు ఉంటాం కదా, అవి వాళ్ళ బ్లడ్ క్లాట్ కావడము, సంథింగ్ ఎల్స్, వి డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. సో ఇవి క్యాన్సరా కాదా అని చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమందికి ఈవెన్ రొమ్ము భాగంలో కూడా ఉంటాయి, లేడీస్ కి కొన్ని ఏరియాస్ లో, లేదంటే జెంట్స్ కూడా కొన్ని తొడ భాగంలో ఇట్లా అమౌంట్ ఆఫ్ కొవ్వు ఎక్కువైనప్పుడు ఉండే అవి కూడా ఉన్నాయి. సో వీటిని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి, లేదంటే వీటికి డిఫరెన్స్ ఏంది, అవి తగిలితే నొప్పి ఉండడం ఇట్లా ఏమన్నా ఉంటాయా, లేకుంటే ఏ విధంగా అట్లాంటి వాటిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది? So basically majority of the times cancers are usually painless to begin with. Starting లో పెయిన్ ఉండదు. That was the reason why people neglect. ఇప్పుడు మామూలుగా మేము వచ్చినప్పుడు ఒక 100 పేషెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తే దానిలో అరౌండ్ 70 పేషెంట్స్ లోకల్ స్టేజ్ లో లారు, లోకల్లీ అడ్వాన్స్డ్ ఆర్ అడ్వాన్స్ స్టేజెస్ లో వస్తారు. వెన్ వి ఆస్క్ దెమ్ ద హిస్టరీ, ఎన్ని డేస్ నుంచి ఉంది మా ఇది అలా అడిగితే, దే మైట్ టెల్ దట్ 6 months నుంచి ఉందండి, 1 year నుండి ఉంది. దెన్ వై హ్యావ్ యూ నాట్ కమ్ అని అడిగితే దే ఆర్ పెయిన్లెస్. సో వన్ ఆఫ్ ద కామన్ మిత్ ఏంటంటే క్యాన్సర్ ఇస్ పెయిన్ఫుల్ అని. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ ఇస్ పెయిన్లెస్ లంప్. If the lump is painless, we have to be more worried. Second thing, మీరు అడిగినట్టుగా, సో మన బాడీ 100 మందిలో క్యాన్సర్ లంప్స్ ఉంటాయి, అందరికీ క్యాన్సర్ ఉన్నట్టేనా? సో మే నాట్ బి. సో ఒక లంప్ అంటే గడ్డ, ఒక కంతి ఆర్ గడ్డ ఉన్నప్పుడు అది క్యాన్సర్ అవునా కాదా
నాకు 100% తెలియాలి అని అనుకుంటే ది కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటి అంటే బయోప్సీ ఆర్ ఎఫ్ఎన్ఏసి. మామూలుగా చిన్న టిష్యూ ఉంది అనుకోండి, దాన్ని బయోప్సీ అంటాం. సో బయోప్సీ అంటే అర్థం ఏంటి అంటే ఆ టిష్యూని ఒక చిన్న పీస్ కట్ చేసి ఆ కట్ చేసిన పీస్ ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాము. సో మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే నార్మల్ సెల్ కి క్యాన్సర్ సెల్ కి ఒక డిఫరెన్సెస్ ఒక పెథాలజిస్ట్ అంటే ఒక సెల్ ని చూసి చదివేయగలిగే వ్యక్తి చెప్పగలడు. బికాస్ క్యాన్సర్ సెల్స్ లో ర్యాపిడ్ గా మల్టిప్లై అవుతుంది, దానిలో న్యూక్లియస్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఒక బాడీలో మనం చూసినట్టుగా అయితే ప్రతి సెల్ లో వీ హ్యావ్ గాట్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం అనేది ఉంటుంది. సో ఒక క్యాన్సర్ సెల్ ని మనం మైక్రోస్కోప్ లో చూసినప్పుడు దాని న్యూక్లియస్ ఎక్కువగా ఉంటుంది, సైటోప్లాజం చిన్నగా ఉంటుంది. అండ్ నార్మల్ సెల్ కనుక మనం మైక్రోస్కోప్ లో చూస్తే దాని బార్డర్స్ రెగ్యులర్ గా ఉంటాయి. అదే క్యాన్సర్ సెల్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. అంటే వీ హ్యావ్ గాట్ సమ్ ఫీచర్స్. అంటే ఒక సెల్ ని ఒక టిష్యూని కట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు అది నార్మల్ సెల్లా క్యాన్సర్ సెల్లా అని కనుక్కునే ఒక థింగ్స్ ఉన్నాయి. మైక్రోస్కోప్ హెల్ప్ ద్వారా కొన్ని అడిషనల్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో టు కంక్లూడ్ యువర్ క్వశ్చన్, పిన్ పాయింట్ ఆన్సర్ కావాలి, ఒక లంప్ క్యాన్సర్ ఉందా లేదా? ద ఆన్సర్ ఇస్ బయోప్సీ. ఓకే సార్. ఇంకొకటి, ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ అని అనుకుందాము, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోర్ ఓవర్ దీంతో ఏ విధంగా చూస్తారు? ఇట్లా టైంలో ఎటువంటి ఓవరాల్ గా ఎట్లుండాలి, లేకుంటే అది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది క్యాన్సర్ పేషెంట్స్ ని? వెరీ ఎర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది దాని సీరియస్నెస్? అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, వన్ థింగ్ రిగార్డింగ్ కోవిడ్ అండ్ క్యాన్సర్, ఇట్ ఈస్ అ డెడ్లీ కాంబినేషన్. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి టైప్ లో ఉంటుంది ఇది. బికాస్ ఇఫ్ దెర్ ఈస్ అ రిస్క్ బిట్వీన్ బోత్. వన్, క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ లో ఉంటుంది. యాజ్ సచ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కోవిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. 2, ఒకవేళ గనక కోవిడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి వస్తే వాళ్ళలో మార్టాలిటీ ఎక్కువ. మార్టాలిటీ అంటే చనిపోవడానికి గల ఛాన్సెస్ ఎక్కువ. మార్టాలిటీ కెన్ బి బికాస్ ఆఫ్ 2 reasons. 1, బికాస్ ఆఫ్ క్యాన్సర్. 2, బికాస్ ఆఫ్ కోవిడ్. సో అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక క్యాన్సర్ వ్యక్తికి ట్రీట్మెంట్, ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా? ఐ మీన్ టు సే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళడం సేఫ్ అయినా కాదా? వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఇంజెక్షన్ రూపంలోనే ఉంటుందా, టాబ్లెట్స్ కూడా ఉంటాయా అని తెలుసుకోవడం కోసం మనకి క్యాన్సర్ లో ఒక ట్రీట్మెంట్ 3 రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, 1, యాక్టివ్ థెరపీ ఆర్ అన్ ఇండక్షన్ థెరపీ. అంటే క్యాన్సర్ న్యూగా డయాగ్నోస్ అయినప్పుడు ఇమీడియట్ గా క్యాన్సర్ ని తగ్గించడం కోసము మనం చేసే ట్రీట్మెంట్ యాక్టివ్ థెరపీ ఆర్ ఇండక్షన్ థెరపీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సర్జరీ చేయడము, ఇంజెక్షన్స్ కీమో ఇవ్వడము, వీటిని యాక్టివ్ థెరపీస్ అంటాం. ఇది స్టేజ్ 1 లో, ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు. స్టేజ్ 2, స్టేజ్ 3 లో సర్జరీ అయిపోయిన తర్వాత, కీమో అయిపోయిన తర్వాత ఈ క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండడం కోసము మెయింటెనెన్స్ థెరపీస్ అంటాం. మెయింటెనెన్స్ థెరపీ అంటే యాక్టివ్ కీమోథెరపీ అయిపోయి సర్జరీ నుంచి మనం క్యూర్ అయిపోయిన తర్వాత, క్యాన్సర్ నుంచి మనం క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గించడం కోసము మనం కొన్ని లో డోస్ థెరపీస్ ఇస్తాం. వాటిని మెయింటెనెన్స్ థెరపీస్ అంటాం. 3వ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటంటే పాలియేటివ్ ట్రీట్మెంట్. పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే ఒక క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 లో ఉంది. అలా అంటే వాళ్ళకి ఇంకా సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఆప్షన్ లేదు, ఓన్లీ కీమోథెరపీ మాత్రమే ఉంది. దీని ద్వారా మనం క్యూర్ చేయలేము, కాకపోతే వాళ్ళ లైఫ్ ని పెంచొచ్చు ఒక మంత్స్ ద్వారా కానీ ఇయర్స్ ద్వారా కానీ. ఆర్ వాళ్ళకి క్యాన్సర్ వల్ల ఉన్న సిమ్టమ్స్ తగ్గించవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ వల్ల వాళ్ళకి పెయిన్ ఉంది, ఆ పెయిన్ ని తగ్గించవచ్చు. సో మనం కోవిడ్ పేషెంట్స్ కి క్యాన్సర్ కి గల రిలేషన్ చూసినట్టుగా అయితే, ఒకవేళ యాక్టివ్ థెరపీ కానీ మెయింటెనెన్స్ థెరపీ కానీ ఉంటే వీ కెన్ స్టిల్ గో హెడ్ విత్ థెరపీ, బికాస్ ద ఛాన్స్ ఆఫ్ mortality with COVID is less than 5%. Even though the numbers are huge and increasing in day by day, when it comes to mortality, 100 పేషెంట్స్ కి కనుక కోవిడ్ వస్తే దాంట్లో క్యాన్సర్స్ ద్వారా కోవిడ్ ద్వారా చనిపోయిన ఇండియన్ నెంబర్స్ చూసుకున్నట్టుగా అయితే ఇట్ ఇస్ 3%, 3 to 4% is the mortality rate. Whereas active cancer, when untreated,
అంటే ఒక స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, లేదు అంటే స్టేజ్ 2 టు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళలో అన్ట్రీటెడ్ వాళ్ళని చూసుకున్నట్టు, లేదంటే బ్రెయిన్ ట్యూమర్, గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మా అంటాం, ఇలాంటి వాళ్ళలో అన్ట్రీటెడ్ లో ఉన్నప్పుడు the chance of mortality can be as high as 25%. So we need to do risk versus balance ratio. అంటే ఈ పేషెంట్ కి క్యాన్సర్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉందా లేదా కోవిడ్ వల్ల ఎక్కువగా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందా, దాన్ని చూసుకుని బ్యాలెన్స్ గా, ఇఫ్ ప్రాబ్లమ్ ఈజ్ మోర్ బికాస్ ఆఫ్ డెత్ రేట్ ఆర్ మార్టాలిటీ ఈజ్ మోర్ బికాస్ ఆఫ్ క్యాన్సర్, వీ షుడ్ గివ్ దెమ్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్. వెరాస్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ మోర్ రిలేటెడ్ ఆఫ్ కోవిడ్ ద్వారా వచ్చే భయమే ఎక్కువ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 80 years పేషెంట్ ఉన్నాడు, వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, స్టేజ్ 1 ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, అలాంటి వాళ్ళకి ఈవెన్ సింపుల్ టాబ్లెట్స్ ఇచ్చినా కానీ, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ బెటరే. అలాంటి వాళ్ళలో ద ఛాన్స్ ఆఫ్ 80-year-old మ్యాన్ డైయింగ్ ఆఫ్ ఎ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈజ్ లెస్ దాన్ 5%. అలాంటి సిచ్యువేషన్ లో వి షుడ్ బి అవేర్ ఆఫ్ మోర్ థింగ్. ఏంటి అంటే వాళ్ళని ఇంట్లో ఉండేసి సేఫ్ గా ఉండి కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడము మన మెయిన్ గోల్ ఉంటుంది. అదే 25 years old స్టేజ్ 4 lung cancer has got much life to see, and if untreated the chance of he dying with cancer is more than 25%. అలాంటి వాళ్ళలో యాక్టివ్ కీమోథెరపీ ఇచ్చి కోవిడ్ కూడా రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్ టు కేస్, ఏ క్యాన్సర్ ఉంది అన్న దాన్ని బట్టి. ఇంకా కొన్ని థింగ్స్ సార్, ఏమైనా క్యాన్సర్ కి వ్యాక్సినేషన్ ఉందా? కొన్ని క్యాన్సర్స్ కి వ్యాక్సిన్ ఉందని చెప్పి విన్నాము, అదొక క్వశ్చన్. ఇంకోటి, మనము ఈ స్టేజ్ 1, 2, 3, 4 అంటున్నాం కదా, కొంతమందికి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్ళడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది, కొంతమందికి కొన్ని డేస్ పడుతుంది, కొన్ని అవర్స్ పట్టిన వాళ్ళని కూడా నేను ప్రాక్టికల్ గా చూసాను. అంటే అవర్స్ అంటే అవర్స్ కాకపోవచ్చు, విత్ ఇన్ ఏ వీక్ లోనే 2 నుంచి 3కి, 3 నుంచి ఇట్లా వెళ్ళిన పరిస్థితులు కూడా కొంతమందిలో ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. Regarding cancer vaccines, and there are multiple types of vaccines. One is preventive vaccine, one is treatment vaccine. ట్రీట్మెంట్ వ్యాక్సిన్ ఏంటంటే, అసలు వ్యాక్సిన్ అంటేనే ప్రివెన్షన్ కదా, రాకన్నా ముందు తీసుకునేది వ్యాక్సిన్ అంటాం కదంటే, దెర్ ఆర్ సమ్ ఇమ్యూనో కైండ్ ఆఫ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అంటాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రీట్మెంట్ రిలేటెడ్ వ్యాక్సిన్స్. అదే మనం ఎండ్లో మాట్లాడతాము. ఫస్ట్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ గురించి, రాకుండా ముందు మనం ఏమైనా తీసుకోవడం వల్ల వ్యాక్సిన్స్ ఏమైనా యూస్ఫుల్ ఉంటాయా? సో దెర్ ఆర్ మల్టిపుల్ వ్యాక్సిన్స్ విచ్ హావ్ బీన్ ప్రపోజ్డ్, బట్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫికసీ వైజ్ ప్రూవన్ వ్యాక్సిన్స్ కనుక మనం చూసుకున్నట్టుగా అవుతే, అండ్ WHO కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ICMR ఇండియన్ గైడ్ లైన్స్ కానీ రికమెండ్ చేసే వ్యాక్సిన్స్ ఏంటి అంటే, ఓన్లీ వన్ వ్యాక్సిన్ till now has been proven and efficient, that is cervical cancer. So one of the most common cancer related death in India in women is cervical cancer. So basically ఈ cervical cancer రాకుండా ఉండడం కోసమని there is some vaccine called as HPV vaccine. So this is indicated for all women of reproductive age group starting from the age group of 13. It is indicated up to the age group of 26. 13 సంవత్సరాల వయసులో వాళ్ళ నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్న ఏ ఉమెన్ అయినా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ గైడ్ లైన్స్ లో అప్ టు 45 years కూడా ఈ వ్యాక్సిన్ వరకు తీసుకోవచ్చు అని. బికాస్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, 13 సంవత్సరాలు అనేది ఒక మ్యాండేటరీనా, లేదంటే అమ్మాయి రజస్వల అయ్యి ఉండాలని ఏమన్నా ఉందా? యూజువల్ గా ఏంటి అంటే మెన్స్ట్రేషన్ అయ్యి ఉండాలి. And 13 years may not be true for the Indian setting, or may not be true for the places where, because main aim of the vaccination enti ante before the first sexual intercourse. Because ఈ నార్మల్ గా సర్వైకల్ క్యాన్సర్ అనే క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే, ఒక వైరస్ వల్ల మనకి వ్యాక్సిన్ వస్తుంది, ఈ క్యాన్సర్ వస్తుంది. ఆ వైరస్ పేరు HPV, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. సో ఎనీ టైమ్ మామూలుగా ఒక ఫీమేల్ ఇఫ్ దే పార్టిసిపేట్ ఇన్ ద సెక్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆర్ దే పార్టిసిపేట్ విత్ మల్టిపుల్ టైమ్స్, ఎవ్రీ టైమ్ దే డూ పార్టిసిపేట్, అక్కడ సర్విక్స్ లో ఉన్న లేయర్ డీన్యూడ్ అయిపోతుంది, అంటే ఎపిథీలియం షెడ్ ఆఫ్ అయిపోతుంది. అలా ఎపిథీలియం షెడ్ ఆఫ్ అయిన టైంలో అక్కడ మనకి పెరినియల్ హైజీన్ మెయింటైన్ చేయని పరిస్థితిలో ఈ HPV అనే వైరస్ మన బాడీ లోపలికి వెళ్ళిపోయి ఈ చేంజెస్ ని కాస్ చేసి అది క్యాన్సర్ గా మారేటట్టుగా చేస్తుంది. ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే, ఈ HPV వైరస్ మనకు ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ కి మనకి కాజ్
తెలియదు. కానీ సర్విక్స్ క్యాన్సర్ కి 100లో 99.9% హెచ్పివి వల్లనే వస్తుంది. సో ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ ని మనం ఆపేసాం అనుకోండి, క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. That is one of the vaccine which is approved and indicated, and it is cost effective. Because a HPV vaccine ganaka తీసుకున్నట్టుగా అవుతే, which is around $5,000, and it is effective also, and there are no side effects, so that is indicated. So that is one. And regarding your second question, మీరు సెకండ్ క్వశ్చన్ చెప్పండి, ఏమడిగారు? సెకండ్ క్వశ్చన్ stage 1 to stage 2 years కొంతమందికి. One thing, stage 1 to stage 2 or stage 2 to stage 3, stage 2 to 4 అనేది depends on the cancer to cancer. For example, prostate cancer ఉంది, అది stage 1 నుండి stage 4 పోవడానికి లైఫ్ టైం కూడా పట్టొచ్చు. ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 years, 20 years, 30 years, 40 years కూడా stage 1 ఉంది, stage 1 లోనే ఉంటుంది. అదే వెరాజ్ అగ్రెసివ్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్ ఉంది, లేదంటే లింఫోమా, బ్లడ్ క్యాన్సర్, ఒక లుకీమియా అనే క్యాన్సర్, అవి when they are very aggressive cancers, they might turn in months, 6 months, 1 year లో కూడా చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎంత ఫాస్ట్ గా ఏ క్యాన్సర్ అనేది డిపెండ్స్ ఆన్ క్యాన్సర్ టు క్యాన్సర్. ఒకవేళ బినైన్ క్యాన్సర్స్ లైక్ ప్రోస్టేట్ ఇలాంటివి, స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ ఏంటంటే ఇయర్స్ పడుతుంది. వెరాస్ బ్లడ్ క్యాన్సర్స్ అవి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి. కొన్ని మోడరేట్ ఉంటాయి, 2 years, 3 years తర్వాత పెరుగుతాయి, అవి బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నమాట. సో డిపెండ్స్ ఆన్ క్యాన్సర్. సో ప్రతి అమ్మాయి 13 నుంచి 26 ఏళ్ళు ఉన్న వాళ్ళు అయితే మీరు రికమెండ్ చేసేది ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోమని రికమెండ్ చేస్తారు. కంపల్సరీ తీసుకోవాలి. అయితే ఇది ఒక్కదానికే వ్యాక్సిన్ ఉందా, వేరే వాటికి ఏం లేదా? వేరే వాటిల్లో క్యాన్సర్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ ప్రివెంటివ్. ఫస్ట్ థింగ్, అవి ప్రివెంటివ్ కాదు, పోస్ట్ అకరెన్స్ ట్రీట్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇమ్యునోథెరపీ. సో if somebody has to have a take home carry home message, ఈ లాస్ట్ 30 minutes to 40 minutes carry home message కనుక చూసినట్టుగా అవుతే, క్యాన్సర్ రాకుండా ఉండడాలి అలా అంటే ఏం చేయాలి, ఏం టెస్ట్ చేసుకోవాలి, ఒకవేళ ఉందేమో అనే డౌట్ గా ఉంటే ఎర్లీ స్టేజెస్ లో ఎట్లా ట్రీట్ చేయాలి అనేవి కనుక చూసినట్టుగా అయితే, సో దెర్ ఆర్ సమ్ 5 to 10 steps where in which you can reduce the incidence of cancer risk. One depends on the cancer. I am telling you as a whole. Maintain a healthy weight. That is one of the most important thing which reduces the cancer, because obesity is risk factor for majority of the cancer. Maintaining a healthy weight is the first important step to reduce the cancer risk. Second, healthy weight ante enti? For example, if somebody's height is 150 centimeters, his healthy weight is 50 kgs. అంటే మన ఉన్న హైట్ లో నుంచి 100 centimeters రిమూవ్ చేస్తే వచ్చే వెయిట్ is healthy weight. So maintaining a healthy weight is an important thing for reduction of cancer. Second, maintaining a healthy food habits. Healthy food habits అంటే taking the green leafy vegetables, balanced diets, అంటే saturated fats, అంటే fatty content of the foods ని, junk foods ని avoid చేయడం. Third, avoiding the sedentary life and doing minimal to moderate exercise. అంటే WHO or World Health Organization recommend చేసేది ఏంటి అంటే, minimum of 30 minutes to 50 minutes of a brisk walk at least 5 days in a week is the recommended exercise for everyone. Fourth, avoid obesity, that we have already spoken of. Fifth, avoid addictions like smoking and alcohol. Smoking can cause more than 100 varieties of cancers. Alcohol can cause around 20 to 30 varieties of cancers. By avoiding smoking and alcohol, theoretically you can reduce your chance of getting a cancer by a tune of 70%. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కనుక అవాయిడ్ చేస్తే మీ క్యాన్సర్ రిస్క్ ని 70% కన్నా ఎక్కువగా తగ్గించుకోవచ్చు. అండ్ 8 is getting a regular health checkups and screening. For example, having a healthy lifestyle is important, maintaining a healthy diet is important, doing an exercise is important. ఇవన్నీ ప్రివెన్షన్ కి బాగానే చేస్తాయి, because there are few things which are not in our control. పేరెంట్ కుంది, జీన్ ద్వారా మనకు వచ్చింది, మనకే బ్యాడ్ హ్యాబిట్స్ లో, మనకు స్మోకింగ్ అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, ఎవ్రీడే చేస్తాము, ఫుడ్ బాగా. సో అలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే, డూయింగ్ ద రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అండ్ స్క్రీనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెజర్స్. బికాస్ అలాంటి వాళ్ళలో ఎర్లీ స్టేజెస్ లో stage 1 ఆర్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్
స్టేజ్ 0 కైండ్ ఆఫ్ థింగ్, దాన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటాం. ఎస్పెషల్లీ సర్వికల్ క్యాన్సర్ లో ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని సిఐఎస్ అంటాం, సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా, సిఐఎన్ అంటే క్యాన్సర్ రాకన్నా ఉండే ముందు స్టేజ్ ని ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ అంటాం. ఇప్పుడు పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా మనము సర్విక్స్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా, ఫ్యూచర్ లో నాకు వచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఏ హ్యాబిట్స్ లేని వాళ్ళు కూడా తన క్యాన్సర్ రిస్క్ ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే, 1, గెటింగ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ ఆన్ టైమ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ రికమెండెడ్, అండ్ గెటింగ్ ద వ్యాక్సినేషన్ అకార్డింగ్ టు ద ప్రాపర్ రిస్క్ గ్రూప్ అండ్ ఏజ్. ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో మరి చాలా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి కదండి. యావరేజ్ ఇండియన్ పీపుల్, నార్మల్ వాళ్ళు చేసుకోవాల్సిన స్క్రీనింగ్ టెస్ట్లు ఏంటి, ఆ టెస్ట్ పేరేంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ డూ ఆస్క్. ఉమెన్ లో మేము 3 క్యాన్సర్ కి స్క్రీనింగ్ చేసుకోవాలని అడ్వైస్ చేస్తాం. 1 ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్, 2nd ఈస్ సర్వైకల్ క్యాన్సర్, 3rd ఈస్ ovarian cancer. But ovarian cancer we recommend only if the family history is there. ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటేనే మనం చెప్తాం. సో ఫీమేల్స్ హెల్త్ స్క్రీనింగ్ లో, ఎస్పెషల్లీ క్యాన్సర్ రిలేటెడ్ హెల్త్ స్క్రీనింగ్ లో మేము టెస్ట్ చేసుకోవాలి, మేము స్క్రీనింగ్ చేసుకోవాలి అంటే ఓన్లీ 3 క్యాన్సర్ స్క్రీనింగ్ రికమెండెడ్. 1 ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్, 2nd ఈస్ సర్వైకల్ క్యాన్సర్, 3rd ఈస్ ఓవరీ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ టెస్ట్ పేరు మ్యామోగ్రామ్. ఏ ఏజ్ నుండి చేయాలి? యూజువల్ గా 30 to 40 years ఏజ్ నుండి చేయాలి. ఎంత ఫ్రీక్వెన్సీలో చేయాలి? వన్స్ ఇన్ 2 to 3 years చేసుకోవచ్చు. అదే హై రిస్క్ ఇండివిజువల్స్ ఉన్నారు, మా ఇంట్లో మా పేరెంట్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అలాంటి వాళ్ళు 1 year కి ఒకసారి చేసుకోవాలి. సో ఏజ్ గ్రూప్ 40 years, టెస్ట్ నేమ్ మ్యామోగ్రామ్, టెస్ట్ ఫ్రీక్వెన్సీ 1 year. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. వెరాజ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడినట్టుగా అయితే ఏజ్ గ్రూప్ 20 to 25 years ఆన్వర్డ్స్, టెస్ట్ నేమ్ ఈస్ పాప్స్మియర్, పిఏపి, పాప్స్మియర్. అండ్ 1 టెస్ట్, ఇప్పుడు మనం హెచ్పివి వైరస్ వల్ల కాస్ట్ అవుతుంది అని అనుకున్నాం కదా, ఆ హెచ్పివి డిఎన్ఏ మన బాడీలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయిందా, మనకు ఉందేమో మనకు తెలియదేమో అనుకుంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్. సో ఆ టెస్టింగ్ చేసుకోవచ్చు, హెచ్పివి టెస్ట్, దాన్ని హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అంటాం. అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ? వన్స్ ఇన్ 2 to 3 years. సో టు సమ్మరైజ్, బ్రెస్ట్ క్యాన్సర్ ఏజ్ ఇస్ 40, టెస్ట్ నేమ్ ఇస్ మ్యామోగ్రామ్. 2nd cervical cancer, age is 20 to 25 years, and test name is pap smear and HPV DNA. And regarding the vaccination, prevention kosam em cheyali? You don't have any vaccine for breast cancer. The only vaccine or only thing you can do for preventing the breast cancer is maintaining the healthy lifestyle, reduction of obesity, avoiding smoking and alcohol, and breastfeeding. One of the times, majority of the times, previous ga unde breast cancers to police ippudu chaala one of the ekkuva breast cancers peregadaniki one of the most common reason is obesity in the female, urbanization and westernization, and lack of breastfeeding. సో ఇంతకు ముందు జనరేషన్స్ లో చూసుకుంటే అడిక్వేట్ కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months to 1 year వరకు ఓన్లీ చైల్డ్ కి బ్రెస్ట్ ఫీడింగ్ ఉండేది. నౌ బికాస్ ఆఫ్ వర్క్ ప్రెషర్ ఆర్ మెనీ అదర్ పియర్ గ్రూప్ ప్రెషర్, మదర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ do breastfeeding. So simple breastfeeding can reduce the breast cancer risk by a tune of 30%. So that is one of the most effective way to reduce your breast cancer. And to reduce cervical cancer, we have a vaccine. For ovarian cancer, there is no vaccine, and the only test we do have is tumor marker. Okay, blood test ఉంటుంది, CA-125 అని, ultrasound test and CA-125. But usually we don't recommend because that is not indicated in the guidelines. So ఇప్పుడు మనం ఫీమేల్స్ లో మాట్లాడుకున్నాం. Whereas when it comes to males లో ఏ క్యాన్సర్ ని స్క్రీనింగ్ చేసుకోవాలి, ఆ స్క్రీనింగ్ కి ఏజ్ గ్రూప్ ఏంటి, ఆ టెస్ట్ పేరేంటి అన్నట్టుగా చూసుకున్నట్టయితే 1 is prostate cancer. ఏజ్ గ్రూప్ ఏంటి? more than 70 years. టెస్ట్ నేమ్ ఏంటి? PSA, prostate specific antigen, and డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్. అంటే మామూలుగా ఎవరికైనా ప్రోస్టేట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ బై డాక్టర్. ఒకవేళ టెస్ట్ పేరు కావాలి అంటే PSA, ప్రోస్టేట్ స్పెసిఫిక్ అనే యాంటీజెన్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్
ఎస్పెషల్లీ ఈ మధ్యలో రీసెంట్ స్టడీస్ లో ఏమొస్తున్నాయి అంటే మేల్స్ లో అదర్ స్క్రీనింగ్ టెస్ట్లు, ఓరల్ క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్, ఎస్పెషల్లీ టొబాకో అవి చూ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఒక బ్లడ్ టెస్ట్, ఇమేజింగ్ టెస్ట్ కాదు, కానీ వాళ్ళలో నోట్లో అల్సర్స్ లాగా ఉన్నాయి, పుండ్ల లాగా ఉన్నాయి, నాన్ హీలింగ్ అల్సర్స్ ఫర్ లాంగర్ టైం. అలా ఉన్నప్పుడు నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళేసుకొని ఈ అల్సర్ ఎందుకు వచ్చింది, ఎందుకు హీల్ అవ్వట్లేదు అని టెస్ట్ చేసుకోవడం. దిస్ ఈస్ కాల్డ్ as విజువల్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ బై ద డాక్టర్. దట్ ఈస్ ఫర్ ఓరల్ క్యాన్సర్. సెకండ్, లంగ్ క్యాన్సర్ కోసము లో డోస్ సిటీ స్కాన్ అనేది యూజువల్లీ యుఎస్ లో, యూకే లో అడ్వైస్ చేస్తారు. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ లో యూజువల్లీ డోంట్ అడ్వైస్ బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో మేల్స్ లో చూసినట్టుగా అయితే ఓరల్ క్యాన్సర్ కి డాక్టర్ ఎగ్జామినేషన్, అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ కి పిఎస్ఏ టెస్ట్, లంగ్ క్యాన్సర్ కి సిటీ స్కాన్. మేల్స్ లో, ఫీమేల్స్ లో కామన్ గా వచ్చే క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, చిన్న పేగు క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, వీటన్నిటివి. వీళ్ళల్లో చేసే టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే హై రిస్క్ ఇండివిజువల్స్ ఉన్న వాళ్ళల్లో 50 years తర్వాత యుఎస్ ఎఫ్డిఏ హ్యాస్ రికమెండెడ్ కొలనోస్కోపీ, అంటే ఒక ట్యూబ్ పెట్టి ఆ కోలన్ నుంచి, మోషన్ ద్వారా రూట్ లో నుంచి పేగులోకి పంపించి ఏమైనా అల్సర్స్ లాగా ఉన్నాయా అలా ఉంటే బయాప్సీ చేయడం. దీన్ని కొలనోస్కోపీ అంటాం. యూజువల్లీ 50 years ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళల్లో, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కొలనోస్కోపీ అనే టెస్ట్ ని మనం రికమెండ్ చేస్తాం. సార్ ఇంకో క్వశ్చన్, డస్ ద క్యాన్సర్ కాజ్ వెయిట్ లాస్? ఈజ్ దిస్ మెయిన్ సిమ్టమ్? డస్ లింపోథిక్ టీబీ కాజ్ క్యాన్సర్? One thing, does the cancer cause weight loss is an important question. Yes, cancer do cause weight loss. One second, sorry. Okay, sir. Hello, చెప్పండి. Okay. సభ్యులందరికీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి. అది కాక ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడు మీకు ఆడియో ఎనేబుల్ చేస్తాము, మీరు మాట్లాడచ్చు. ఇంకొక 10 నిమిషాలు ఉంటారు సార్ మనతో, తర్వాత మనము టాటా ఏఐ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దాం. Hello, we were talking regarding what thing? దేని గురించి మాట్లాడుతున్నాం? వెయిట్ లాస్ అండ్ లింపోథిక్ టీబీ. Weight loss is one of the important symptoms, because cancer అనేది కెటబాలిక్ స్టేట్. మన బాడీలో 2 స్టేట్స్ ఉంటాయి, అనబాలిక్ ఆర్ కెటబాలిక్. అనబాలిక్ అంటే బాడీ బిల్డింగ్ ఫేజ్, కెటబాలిక్ అంటే బాడీ డిస్ట్రక్షన్ ఫేజ్. సో యూజువల్ గా సపోజ్ మీరు ఇన్ని చెప్పారు కదా సార్, మామూలుగా గుర్తుపెట్టుకోవాల్సిన సిమ్టమ్స్ క్యాన్సర్ ఏంటి అంటే అనీమియా, ఆస్థీనియా, అనరెక్సియా. 3 A's. అనీమియా అంటే కారణం లేకుండా రక్తం తగ్గిపోతుంది. ఆస్థీనియా అంటే చాలా వీక్ గా, ఫెటీగ్ గా ఉండడం, ఊరికి అలసిపోయినట్టుగా ఉండడం, బరువు తగ్గడం. అండ్ అనరెక్సియా, ఆకలి లేకపోవడం, తినకపోవడం అండ్ బరువు తగ్గడం. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్స్ విచ్ ఆర్ పర్టైనింగ్ టు ఎవ్రీ క్యాన్సర్. సో ఎస్, వెయిట్ లాస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ ఎ క్యాన్సర్. కానీ వెయిట్ లాస్ అనేది 2 రకాలు, ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తను ఏదైనా ఒక పని ద్వారా వెయిట్ ని తగ్గించుకుందాం అనుకుంటున్నారు, డైట్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అలా చేయడం ద్వారా వెయిట్ తగ్గింది. ఇట్ ఈస్ నాట్ ఎ సైన్ ఆఫ్ క్యాన్సర్. దాన్ని ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాం. అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే ఏమి చేయకుండా వెయిట్ తగ్గడము. అండ్ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటే ఏంటి అంటే మన బాడీ వెయిట్ లో 10% ఆఫ్ వెయిట్ కనుక 3 months లో లూజ్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పేషెంట్ ఆర్ ఎ పర్సన్ who is weighing 60 kgs, if he loses more than 6 kgs in 3 months, 3 months లో కనుక తన వెయిట్ లో 10% కన్నా ఎక్కువ వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఇట్ ఈస్ అ క్లినికల్ కన్సర్న్. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కాకుండా ఒక పర్సన్ ఉన్నాడు, కానీ అతనికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే క్యాన్సర్ పేషెంట్ ఖచ్చితంగా వెయిట్ లాస్ ఉందా,
లేకుంటే ఇట్లా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా కూడా చాలా ఉండొచ్చు. క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద క్యాన్సర్ టు క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ వాడికి కాఫ్ వస్తుంది, దగ్గితే రక్తం పడడం. రొమ్ము క్యాన్సర్ వాళ్ళకి అక్కడ గడ్డలా కనబడడం. బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి హెడేక్ రావడం, వామిటింగ్ రావడం, సీజర్స్ రావడము. అదే లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి పస్కలు, జాండీస్ అవ్వడము. సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ వాట్ క్యాన్సర్ టు క్యాన్సర్. ఓకే, What is a target therapy? How different is it from chemotherapy? సో గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ లో చూసినట్టయితే మనకి కీమోథెరపీ, టార్గెట్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అని రకరకాలుగా ఉంటాయి. సో మనకి 3 థింగ్స్. ఐ విల్ టెల్ యూ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తికి ఫీవర్ వచ్చింది అనుకోండి, మనము 3 చేయొచ్చు. 1, ఫీవర్ తగ్గించడానికి పారాసెటమాల్ ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ as symptomatic therapy. అంటే irrespective of cancer, if you give some chemotherapy, cancer will reduce. So you can reduce the fever by giving paracetamol. Or second thing, try to find out the cause why there is a fever. Fever ఎందుకు వచ్చింది అని తెలుసుకొని, ఇది ఇన్ఫెక్షన్ వలన, దేని వల్ల ఫీవర్ వచ్చింది అని తెలుసుకొని ఆ ఇన్ఫెక్షన్ ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకోండి, ఆ పారాసిటమాల్ తో పాటు మనం యాంటీబయాటిక్ కూడా ఇస్తాం. యు ఆర్ యాక్చువల్లీ టార్గెటింగ్ ద కాజ్ వై యూ హ్యావ్ గాట్ అ ఫీవర్ అండ్ యు ఆర్ గివింగ్ అన్ యాంటీబయాటిక్. సో పారాసిటమాల్ ఈజ్ లైక్ chemotherapy, antibiotic is like a targeted therapy. So trying to find out the cause why you have got cancer and treating the cause is targeted therapy. And third one, the newest form of therapy is immunotherapy. Immunotherapy means మనం మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచి అది దానంతట అది క్యాన్సర్ ని ఫైట్ చేయగలిగే ఒక శక్తిని ఇవ్వడం. సో నార్మల్ గా ఇమ్యూనిటీ క్యాన్సర్ వచ్చినప్పుడు బయట నుంచి అయినా మనం డ్రగ్స్ ఇచ్చి క్యాన్సర్ ని చంపేయచ్చు, లేదు మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని పెంచైనా కానీ ఆ క్యాన్సర్ ని తగ్గించేలాగా చూడొచ్చు. ఇమ్యూనోథెరపీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ థెరపీ వేర్ ఇన్ విచ్ యు ఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ యువర్ బాడీస్ ఇమ్యూనిటీ, వేర్ ఇన్ విచ్ ఇట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్ అండ్ ఇట్ కెన్ కిల్ ద క్యాన్సర్ సెల్స్. అంటే దీనికి ఎటువంటి మెడిసిన్ లేకుండా బాడీని కిల్ చేసే మెకానిజం చాలా మందిలో ఉంటుందా? అంటే అది రోజు డైలీ ప్రాసెస్? Yeah, immunotherapy is also given as in the form of injections only, but basically injections only, but it improves, it enhances the body's immunity to take care of the cancers. Okay. Having abnormal stomach bloating problem since 3 years, no issues found in pap smear and colon therapy, but colon therapy found small lump in endoscopy report. What could be the problem? So you need, as I said you, whether you wanted to know whether it is a cancer or not, if you are worried about a cancer, the only confirmative test what you can do is to get a biopsy. So to have a stomach bloating, to have these symptoms, you have got empty number of causes, more than 50 causes untai. Stomach abdomen distension ki, gaseous problem, distension ivanni undadaniki. But if you are worried whether it is a cancer or not, the only test which can tell you with 100% accuracy is biopsy. Okay. ఇందాక మనము ఈ ఇమ్యూన్ ఇంజెక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ స్టేజ్ మనం ఇవ్వచ్చు కదా మీరు అన్నది. Immunotherapy usually we can give it to anyone, but majority of the times it is approved in stage 4 of cancer, because stage 1 and stage 2, which are easily curable with the surgery, they can be removed with the surgery. When we do not have the conventional options, we usually go for the immunotherapy. But recent indications lo manamu immunotherapy in stage 1 stage 2 lo kuda chaala salu vaadtam. Okay. ఇంకో క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాన్సర్ రిస్క్ కండిషన్ ఫర్ బ్లడ్ రిలేటెడ్ డెఫిషియెంట్ సచ్ యాజ్ thalassemia beta in ladies? Is it same as normal person or it is less or it is more? It is same as a normal person. There is no risk of blood cancer in thalassemia, and thalassemia అనేది ఒక బ్లడ్ ఫామ్ అయ్యే డిఫెక్ట్, కాకపోతే అది క్యాన్సర్ కి దారి తీయదు. ఇట్ ఇస్ సేమ్ యాజ్ నార్మల్ ఇన్ ఎవరీ ఇండివిజువల్. వేరే ఇండివిజువల్ కి ఎంత ఛాన్స్ ఉందో మీకు అంతే ఛాన్స్. దేర్ ఇస్ నో హై రిస్క్. ఇట్ ఇస్ నాట్ హై రిస్క్ ఫర్ క్యాన్సర్. ఓకే ఓకే సార్, థ్యాంక్స్ a lot ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకో క్వశ్చన్ వచ్చింది.
మీరు మాట్లాడచ్చు కృష్ణ గారు. ఓకే, థ్యాంక్స్ అండి డాక్టర్ గారు, వెరీ నైస్. చాలా బాగుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందండి, వెరీ నైస్. ఐఎమ్ జస్ట్ వుడ్ లైక్ టు నో ది లింఫాటిక్ సిస్టమ్ టీబీ ఉన్నప్పుడు డస్ ఇట్ కాజ్ ఎనీ క్యాన్సర్ అండి ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ? TB and cancer are not related. It could be coexisting, but it cannot cause. As such, it cannot cause, TB cannot cause cancer as such. Okay, majority of the cancers ఏంటి అంటే they spread through the lymph nodes and they cause lymphadenopathy. So normal గా మా దగ్గర చూసినప్పుడుగా అయితే ఏంటి అంటే we see majority of the times మెడ దగ్గర lymph nodes swelling తో వచ్చి వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేసి అది టీబీ అని చెప్పి దానికి టీబీ ట్రీట్మెంట్ తీసుకొని అది తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టీబీ ట్రీట్మెంట్ తీసుకొని అది తగ్గకపోతే థర్డ్ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు బయోప్సీ చేస్తే అది క్యాన్సర్ అని చాలా సార్లు అరౌండ్ 10 to 15 times we have come across this condition. Cancer can be misdiagnosed as TB if not detected properly. Kani TB as such will not give rise to cancer. It's not contagious also, right? మాకు బయట టీబీ అని చెప్పారంటే టీబీ మెడికేషన్ వాడాము, టీబీ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా తగ్గలేదు, అలా 2-3 తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ క్యాన్సర్ అని బయటపడింది. సో దే మైట్ హ్యావ్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ లో టీబీ ఉండేది క్యాన్సర్ గా మారిందేమో అని. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ క్యాన్ బి మిస్డయాగ్నోస్డ్ as TB, but as such TB cannot cause the cancer. Okay. And another question is, if there is any circumferential wall thickness of the mid esophagus. Okay. అది ఆ కండిషన్ ఉన్నప్పుడు what does it indicate అండి? It just indicates whenever there is an inflammation or an injury to a tissue, it responds. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏ విధంగా అయితే చేతి మీద స్కిన్ ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డప్పుడు అది వెళ్ళిపోయింది అనుకోండి, ఎక్స్ట్రా స్కిన్ వచ్చినప్పుడు అది థిక్కెండ్ గా అవుతుంది, అంటే దాన్ని కీలాయిడ్ గానీ స్కార్ అంటాం. స్కార్ అంటే ఏంటి? మరకపడడం, అంటే ఒక దెబ్బ తాకి అది లేనప్పుడు వచ్చే ఫామ్. సో ఇట్ కెన్ బి దట్ లోకలైజ్డ్ వాల్ థిక్కెనింగ్ ఈజ్ అ రెస్పాన్స్ టు ద ఇన్సల్ట్ that is created to the esophagus. That insult can be because of anything. అల్సర్ వల్ల కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వల్ల కానీ, ఏ ప్రాబ్లం వల్ల కానీ అక్కడ ఉన్న మ్యూకోజా డిస్టర్బ్ అవుతే ఆ మ్యూకోజా రిపేర్ అయినప్పుడు వచ్చే రెస్పాన్స్ లోకలైజ్డ్ వాల్ థిక్కెనింగ్. వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి క్యాన్సర్, కానీ అది 100% క్యాన్సర్ అని చెప్పలేము. ఇట్ జస్ట్ షోస్ ఇట్ ఈస్ అ రెస్పాన్స్ టు ద ఇన్సల్ట్ విచ్ హస్ హ్యాపెండ్ ఇన్ దట్ ఏరియా. Okay, let's say if it's not cancer, what kind of treatment you can give it to the patient? That depends on what is the cause. So for example, if localized thickness of esophagus ki cause kanaka acidity ankondi, antacid might help. If it is a reflux, acid reflux kanaka cause ankondi, reflux surgeries might have helped. So before embarking upon to the treatment of localized esophagus thickening, the first thing is to identify the cause. As the famous saying goes on, the problem is easy when you understand the question. The answer is easy if you understand the question. Before embarking upon to the any treatment, first important thing is to identify the cause which has caused the problem. So doctor prescribed OGD, so that's okay, right? That's the way to find out the actual cause. He prescribed OCT. OGD means esophagogastroduodenoscopy. It means he's trying to find out and see what is the cause. So it is just like doing a scan or a test. Esophagus మన ఫుడ్ పైప్ లో ఒక చిన్న కెమెరా లాంటిది పంపించి అది esophagus పంపించి అక్కడ ఎందుకు అలా అయింది అని చూడడం. It is he's trying to identify what is the cause, why there is a thickening. Yeah, he's in the right identifying what is the cause of it. Okay, and does it need biopsy under there? You need to take a sample there? That depends on the picture. For example, if he finds anything abnormally looking over there, biopsy is required. Yeah, CT thorax, they found some kind of little bit of abnormality. That's why they prescribed this. They can go ahead to confirm the same. You can go ahead with the biopsy. Okay, should we tell the doctors that to take the sample to take biopsy, or would they be knowing themselves? If he sees anything abnormal, by default they do it, but you can always convey him. Okay, sure. Thank you very much. Thank you. Purushottam garu, you can ask now. Okay, good afternoon, Dr. Garu. Thank you for the information. Yeah. The target therapy
స్టార్ట్ చేస్తే అది కంటిన్యూస్ గా చేయాలంటే అది ఏమన్నా దెర్ ఇస్ ఏ వే దట్ ఇట్ కెన్ ఎండ్ అండ్ సే ఓకే నౌ ఇట్ ఈస్ ఎనఫ్ we don't require any more than that. Yeah, it depends on the cause. Why have we started target therapy? For example, if it is stage 4 cancer and you are starting the targeted therapy, you have to continuously target it, because as long as you are giving the medication, it will be under cure. Otherwise, once you stop therapy, again it begins to grow. If it is, for example, stage 2 lo stage 1 lo మీరు targeted therapy ఇస్తున్నారు, for example, majority of the times we give at present targeted therapy for stage 4. కాకపోతే there are few recent studies wherein stage 2 లో కూడా ఇవ్వచ్చు అని. అలాంటి stage 1 and stage 2 లో ఇస్తున్నప్పుడు you can stop after a particular time, maybe 1 year, 2 years. It is similar to that of chemotherapy. Even chemotherapy అయినా కానీ stage 4 లో ఇస్తున్నాం అనుకో, there is no treatment duration fixed. As long as the patient is tolerating, as long as the patient disease is under control, you have to give. So regarding, if you ask me in a pinpoint way, it depends on what indication you are giving targeted therapy. Stage 4, then no definite answer. 1 to 2, 3, definite duration is there. Okay. Thank you. Okay. సార్ చాలా ధన్యవాదాలు. మీరు ఈరోజు మాతో స్పెండ్ చేసి 1.5 hours మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. క్యాన్సర్కి సంబంధించి మాకు మొత్తం ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందింది, అట్లీస్ట్ ఇన్ హై లెవెల్. ఇంకొక విషయం, మేము మీ నెంబర్ ఎవరికైనా కావాలంటే షేర్ చేయొచ్చా? అంటే you can share, not a problem. Okay. Preferably mail would be better, even number is fine. As long as the communication in the message format, that should be fine. Yeah, they'll normally approach in the WhatsApp first. If you are fine, then they'll schedule a time and then they'll come. They don't disturb directly. But No, it is not about disturbing. No, the problem is not about the disturbing. I'm happy to take the questions. The only thing is, I may not be able to lift depending upon the situation. But message agree. Yeah, true. చాలా సంతోషం ఉంది. యాక్చువల్గా ఈ అవకాశాన్ని మాకు, ఈ సజెషన్ని ఇచ్చింది సరిత గారు. యాక్చువల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వమని, మిమ్మల్ని కమ్యూనికేట్ చేయించి ఇట్లా వచ్చాము. థ్యాంక్స్ టు మై సిస్టర్ సరిత గారు కూడా. రియలీ థ్యాంక్స్ అండి. మేము వాసవి క్లబ్ సింగపూర్ నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్. నమస్తే. థ్యాంక్ యూ.